అందరికీ నమస్కారం। ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రజా సంఘాల ముసుగులో పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తుల వెనుకలు ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు దాదాపుగా 50 సంవత్సరాల క్రితం వడ్డేర కులస్తులకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే వారికి 1986 సంవత్సరంలో దాదాపుగా 2 ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది। గతంలో ఆ భూమికి కూడా వారు శిస్తు చెల్లించడం జరిగింది। కానీ ఎప్పుడైతే మార్కెట్ విలువ ఈ భూములపై వచ్చిందో వీరిని సంప్రదించి ఈ భూములను వదులుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెడతామని గతంలో కూడా ఎంతోమంది బెదిరించడం జరిగింది। వారి బెదిరింపులకు భయపడుకోకుండా ఎవరి సొమ్ముని దోచుకోకుండా వారి జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని చూసుకుంటూ ఆ భూముల్ని రాత్రింపగలు కాపాడుకుంటూ వచ్చారు। ఈ భూముల మీద కూడా గతంలో గవర్నమెంట్ ఇచ్చిన చెనిక్కాయ విత్తనాలు కూడా తెచ్చుకోవడం జరిగింది। కానీ కొంతమంది ఈ భూములు ఎలా అయినా లాక్కోవాలని చెప్పి ఒక 4-5 సంవత్సరాల కిందటి నుంచి వీళ్ళ వేధించడం, ఆన్లైన్లో వీరికి పాస్బుక్లు ఏవైతే పట్టాలు 1B అడంగళ్ళు అలాగే ప్రభుత్వంకి శిస్తు ఏదైతే కట్టారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి। ఇవన్నీ ఎందుకంటే మీడియా ముందుకు ఎందుకు చూస్తున్నామంటే మీరే జరిగిన వాస్తవాల్ని అవాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలియజేస్తారని చెప్పి ఈ పొద్దు మీడియా ముందుకు రావడం జరిగింది। కావాలంటే ఒకసారి ఇది చూడండి, ఈ పట్ట అప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిండేది, ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి జూమ్ చేసి చూడండి। ఇవేనా దొంగ పట్టాలా? అప్పట్లో వాళ్ళు వేసిన సిగ్నేచర్లు సీళ్లు కూడా చూడండి ఒకసారి, దొంగ ఏమన్నా ఇవి? వీళ్ళ జీవనోపాధి ఏంటో కూడా ఒకసారి మీరు కనుక్కుంటే తెలుస్తుంది। ఈ ప్రభుత్వ లెక్కల్లో ఉన్న భూములే కదా, ప్రభుత్వ భూముల్లో లెక్కలు లేని వాళ్ళకి ఈనప్పుడు 1B అడంగళ్ళు ఈ పాసు పుస్తకాలు ఏ విధంగా వారికి చెందుతాయో మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా। ఇంకొంతమంది ఉన్నారు, ఉదయం లేచినప్పటి నుంచి ఇదే పంతా పెట్టుకోవడం, ఎక్కడైతే భూములు ఖాళీగా ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి భూబకాసురులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీలమంటూ కొందరు అమాయకులు తెచ్చి వారి చేత వీరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, బెదిరించడం, డబ్బులు లాక్కోవడం। ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే కొంతమంది, నేను కూడా బీసీనే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్డం పెట్టుకొని వారు డబ్బులు సంపాదించుకోవడానికి మనలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు। దయచేసి ఈ భూబకాసురులు ఎవరైతే ఉన్నారో వారి వెంట పడకుండా వారి మాయమాటలు విని మన కులాలను అడ్డం పెట్టద్దండి। మిమ్మల్ని ఒక్కటే వేడుకుంటున్నా, మీ పాదాభివందనం చేసి చెప్తున్నా, మనకు ఏదైతే రాజ్యాంగం హక్కు ఇచ్చిందో ఆ హక్కుని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం వాడుకుందాం। కానీ పనికిరాని భూబకాసురులకి పేద ప్రజల్ని వేధించడానికి మనలాంటి వాళ్ళని వేధిస్తే ఖచ్చితంగా మనం దాన్ని తిరస్కరించి మనం దూరంగా ఉండాలి। నిన్నటి రోజున దాదాపుగా ఇప్పటికి ఈరోజు కొత్త ఏం కాదు, నిన్నటి నుంచి దాదాపుగా ఒక 4 ఏళ్ల నుండి ఇదే పంతా జరుగుతూనే ఉంది। ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది, ఎస్పీ గారిని, సిఐ గారిని కలిసి ఈ భూబకాసురుల మీద కంప్లైంట్ ఇస్తే కూడా చర్యలు లేవు। నిన్న కూడా సిఐ గారిని కలిస్తే నేను చూస్తా చేస్తా అన్నారు। ఎన్ని రోజులను చూడాలి సార్?
ఎన్ని రోజులని వేచి ఉండాలి సార్? మేమేమన్నా భూ కబ్జాలు చేశామా? ఈ ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టాలు కాదా? ఈరోజు పేద ప్రజలు అంటున్నారు. నిన్నటి రోజున వడ్డే హరి అనే ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి నానా మాటలు మాట్లాడాడు. ఒక్కసారి మీరు చూడండి. ఎక్కడైనా కానీ అనంతపురం నగరంలో ఉన్న 4 స్టేషన్లలో నా మీద ఎక్కడైనా కానీ క్రిమినల్ కేసులు ఉన్నాయా, గూండాయిజం చేశానని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూడండి మీరే. ఇంకొకటి ఏంటంటే, వీరు వెనకలు ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు నిజంగా పేద మహిళలా లేదంటే సినిమా యాక్టింగ్లో నుండి తీసుకొని వచ్చారా? వీళ్ళు నవ్వు చూడండి ఒక్కసారి. వీరు నవ్వు చూడండి ఒక్కసారి. మీకు కావాలంటే మీడియా ముఖంగా పంపిస్తా. మీరు కూడా, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలా? ఈ లోపల జరుగుతున్న తతంగాలన్నీ వీరు చూడండి. వీరి నాటకం, వీరి నవ్వులాట చూడండి. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరించడానికి వీళ్ళు నిజంగా స్థలాలు లేక వచ్చారా, లేదంటే భూ బకాసురులు పంపిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వచ్చారా? ఈమె నవ్వు చూడండి ఒక్కసారి. దయచేసి కావాలనే మా పేర్లు చెప్పి ఆమె నవ్వు చూడండి. ఎవరు చెప్పిస్తున్నారో వాళ్ళ వెనకుండి ఒక్కసారి ఇది కూడా. దీని వెనకల కొందరు మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ భూమి ఎలా అయినా లాక్కోవాలి. ఈ భూమి లాక్కోవడానికి వాళ్ళని ఏదో విధంగా అక్కడ నుంచి భయభ్రాంతులకు గురి చేసి బయటికి పంపించాలి. దాదాపుగా ఒక 10 రోజుల క్రితమే సాక్షాత్తు ఎంఆర్ఓ గారు వెళ్ళి ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇక్కడ ఎవరే కానీ కొట్టాలు వేయకూడదని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది. ఇవేమీ ఉండవు. నిన్నటి రోజున వడ్డే హరి, తేజ, మేఘన, నగీనా, రాము, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఇప్పుడు నేను కంప్లైంట్ చేయబోతున్నా. ఎందుకంటే నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు నా ఆత్మగౌరవాన్ని, నన్ను బయట తిరుగుతున్నప్పుడు నన్ను వేరే ఏలన చేసి మాట్లాడటం, నేను అందుకు వారి మీద కంప్లైంట్ కూడా చేయబోతున్నా. ఇంకొకటి, ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీకి వాడుకొని ఏదైతే మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారో, నిన్న సాక్షాత్తు పెద్ద ఆయన్ని కింద పడేసి కొట్టారు. వీడియోలు అన్నీ ఉన్నాయి, మీడియా వారికి పంపిస్తాను ఖచ్చితంగా. వారు మాట్లాడే భాష కానీ, వాళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు కానీ, మీరు బెదిరించి మీ వెనకలున్న భూ బకాసురులకు కూడా ఒకటే చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. భాష మాట్లాడే ముందు ఎవరు ఏందని తెలుసుకొని మాట్లాడాలా. మీలాగా భూ కబ్జాలు చేయలేదు, మీలాగా ఇంకొకరిని వేధించలేదు, నా మీద కేసులు లేవు. ఎమ్మెల్యే పేరు వాడుకోవడానికి నేనేం తప్పుడు పనులు చేయలేదు. ఎమ్మెల్యే గారు తప్పుడు పనులు చేయమని మమ్మల్ని ప్రోత్సహించలేదు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినాం, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం, జెండా మోస్తాం. మీ వెకిలి చేష్టలతో అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని, అయ్యా లోకేష్ గారు అని మీ వెకిలి చేష్టలే త్వరలో ఇవన్నీ తీసుకెళ్ళి ఎస్పీ గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము తెలియబోతున్నాం. దయచేసి ఇంకొకసారి ఇక్కడున్న వాళ్ళ మీద భూములు లాక్కోవడానికి ఎవరు వచ్చినా, మీ వెనకలున్న ఎవరికైనా ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి అక్కడ వచ్చిన వారిని ఏమైనా దాడి చేసి మీరు భయభ్రాంతి గురించి ఏమైనా చేశారా, ఇంకా మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.